ఫస్ట్ టైమ్ ఆ 2 లైన్స్ చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం కానీ, హ్యాపీనెస్ అండ్ ఒక పక్క హ్యాపీనెస్, ఒక పక్కన కొంచెం ఫియర్ కానీ, భయం, టెన్షన్, డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలన్నీ నా మైండ్‌కి తట్టాయన్నమాట. టు బి కంటిన్యూడ్ ఆర్ నాట్, ఏంటిప్పుడు? వాట్ ఈస్ ద లైఫ్ నెక్స్ట్? ఎలా? చాలా చాలా ఆలోచనలు. అవన్నీ కంప్లీట్‌గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడాలి. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసినట్టుగానే ఈరోజు నా ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేను మ్యారేజ్ అయిన 2.5-3 మంత్స్‌కి కన్సీవ్ అయిపోయాను. సో, అప్పుడు నాకు ఏమి ఆలోచనలు లేవు. ఆ ఫస్ట్ టైమ్ 2 లైన్స్ చూసినప్పుడు ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్, హ్యాపీనెస్. అండ్ చాలామంది ఫస్ట్ టైం కన్సీవ్ అవ్వడానికి చాలా రోజులు, చాలా మంత్స్, చాలా ఇయర్స్ పడుతుంది కదా! సో, నాకు ఆ 2.5 మంత్స్‌కి ఆ 2 లైన్స్ చూసినప్పుడు ఒక్కటే థాట్, థ్యాంక్ యూ గాడ్ అని ఫస్ట్ ఫస్ట్ ఐయామ్ గ్రేట్‌ఫుల్ గాడ్ అండ్ థ్యాంక్ యూ గాడ్ అని అనుకున్నాను. బికాజ్ ఎవ్వరు నన్ను క్వెషన్ చేయలేదు. లైక్ ఇంకా ప్రెగ్నెంట్ కాలేదా అని. సో, అప్పటి వరకు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. యూ ఆర్ విత్ మీ. ఐ ట్రస్ట్ యూ. ఐ బిలీవ్డ్ యూ. నిన్నే నమ్ముకున్నాను. నాకు నువ్వు మంచే చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అని ఫస్ట్ అయితే నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్పాను ఆ రోజు. ఈ సెకండ్ టైమ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు 2 లైన్స్ వచ్చిన థాట్స్ అయితే కంప్లీట్‌గా డిఫరెంట్. మ్యారేజ్ అయిపోయిన 2.5 మంత్స్‌కి కన్సీవ్ అయ్యాను. సో, అప్పుడు మేము పిల్లలు కావాలి, వద్దు అలా మేము ఏమీ అనుకోలేదు. అండ్ వి డిడ్ంట్ టుక్ ఎనీ ప్రికాషనరీ మెజర్స్ టు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకి కూడా మేము ఎలాంటి సేఫ్టీ మెజర్స్ నేను యూజ్ చేయలేదు. నమ్ముతారో నమ్మరో, బికాజ్ 7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. బట్ స్టిల్ నేను ఇప్పటి వరకి కాపర్ టీ వేసుకోవడం కానీ, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం కానీ ఎలాంటివి చేయలేదు. అండ్ ఈసారి కూడా చూసుకోగానే మా హస్బెండ్‌కి కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే నాకే చాలా క్వెషన్స్ వచ్చాయి. ఆహ్, టు బి కంటిన్యూడ్ ఆర్ నాట్? అసలేంటి పరిస్థితి? విహాన్ వచ్చాక ఎవ్రీథింగ్ ఈజ్ విహాన్ అనమాట. చాలు వాడొక్కడు అని. మై హస్బెండ్ యూజ్డ్ టు సే వన్ ఎనఫ్ ఆల్వేస్ ఫ్రమ్ ద మ్యారేజ్. బట్ నాకు ఇద్దరు కావాలి అని ఉండేది, కానీ డెఫినెట్‌గా ఇద్దరు కావాలి అని కాదు. అలా అని వద్దు అని కాదు. ఇఫ్ ఇట్ ఈస్ బై గాడ్స్ గ్రేస్ ఓకే. మా ఫైనాన్షియల్ స్టాటస్ చూసుకున్నా కూడా ఒక్కరు సరిపోతుందిలే, ఒక్కరికే కంప్లీట్‌గా లైక్ మంచి లైఫ్ ఇవ్వాలి అని ప్రతి పేరెంట్ లాగానే మేము అనుకున్నాము. చాలామంది నాకు ఈ 7 ఇయర్స్‌లో చాలా క్వెషన్స్ అడిగారు. సెకండ్ కిడ్ ప్లానింగ్ ఉండాలి, ఇద్దరు ఉంటేనే మంచిది, ఒకరికొకరు తోడుంటారు. చాలా చెప్పారు. ఐ డోంట్ బిలీవ్ థట్. ఇప్పటికి చెప్తున్నాను. నేను సెకండ్ టైమ్ కన్సీవ్ అయినా కూడా నేను చెప్తున్నాను. ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఓకే విత్ ద సెకండ్ ప్రెగ్నెన్సీ, వాళ్ళు ఇంకో చైల్డ్‌ని మేము చూసుకోగలుగుతాము, మంచి లైఫ్ ఇస్తాము, కంఫర్ట్ లైఫ్ ఇస్తాము, వాళ్ళకి ఓకే మాకు కావాలి అనుకుంటేనే జస్ట్ గో ఫర్ ఇట్. మీ అమ్మ చెప్పింది, మీ అత్తమ్మ చెప్పింది, పిన్ని వాళ్ళు చెప్పారు, వాళ్ళు వీళ్ళు ఎవ్వరు ఎవరిని చూసుకోరు. పేరెంట్స్‌గా మీ బాధ్యత మీరు చూసుకోవాలి. వాళ్ళని చదివిచ్చేది కానీ, పెంచేది కానీ, అంటే వాళ్ళొక వారం రోజులు మన ఇంట్లో వచ్చి ఉంటారేమో. మేబీ మన పేరెంట్స్ ఆర్ మన ఇన్‌లాస్ ఒక 6 మంత్స్ ఉంటారేమో. అంతకు మించి ఎవ్వరు టేక్ కేర్ చేయరు ఎవ్వరిని. అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్. సైకలాజికల్‌గా కానీ, మెంటల్‌గా కానీ, ఫిజికల్‌గా కానీ మనం చూసుకోవాలి కేర్‌ఫుల్‌గా పిల్లల్ని. మనం పెంచాలి. ఫుడ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ పాయింట్స్ నౌఎడేస్. సో, అవన్నీ మనం చూసుకోగలుగుతాం అన్నప్పుడే వీ హ్యావ్ టు గో ఫర్ ద సెకండ్ చైల్డ్. ఇన్ని రోజులు నేను ఆగినప్పుడు ఐయామ్ ఓకే. 1 ఈజ్ ఓకే అనిపిచ్చింది. ఇప్పుడు 2 లైన్స్ చూసాక 50-50 ఛాన్సెస్ అనమాట. వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఆర్ నాట్. ఇన్ని రోజులు సెకండ్ లైన్ ఎప్పుడు రాలేదేంటి అని బాధ అనిపిచ్చేది. ఇప్ ఇప్పుడు చూసుకున్నాక డౌట్స్ అనమాట. ట్యూస్‌డే చూసుకున్నాను. అండ్ నెక్స్ట్ థర్స్‌డే రోజు మళ్ళీ చెక్ చేసుకున్నాను. ఆ రోజు కూడా చాలా లైట్‌గా వచ్చింది. వెన్ ఐయామ్ విహాన్ అప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు 2018లో కూడా చాలా లైట్‌గా వచ్చింది లైన్. సో, మేము నియర్ బై ఉన్న గైనిక్ హాస్పిటల్‌కెళ్తే అక్కడ డాక్టర్ అవైలబుల్‌గా లేరు. ఆ రోజు సండే సో, హాలిడే. అక్కడున్న నర్స్ వాళ్ళు చెప్పారు, ఫస్ట్ చెక్ చేయడం డాక్టర్ హ్యాండ్ తోటే చూస్తారు వెజైనాలో. సో, కొందరికి
అంటే అది జైగోట్ మంచిగా ఫార్మ్ అవ్వకపోయి ఉంటే బ్లీడింగ్ అయిపోతుంది. సో, వెయిట్ ఫర్ ఇట్. ఒక 10 డేస్, 15 డేస్ తర్వాతనే మీరు చెక్ చేపించుకుంటే సేఫ్ అని చెప్పారు ఫస్ట్ టైమ్. దిస్ టైమ్ కూడా ఆల్రెడీ ఒక 1 వీక్ లేట్ అయింది. థర్స్‌డే రోజు నేను తనకి చూపించాను. మనం డిసైడ్ అయ్యాక వి గో ఫర్దర్ అని చెప్పాను నేను. బికాస్ ఇట్స్ మై నాకు ఫస్ట్ నుంచి అదే థాట్. వైఫ్ అండ్ హస్బెండ్‌గా మనం డిసైడ్ అవ్వాలి. సో, కన్ఫర్మేషన్ కూడా ఇది లైట్‌గా వచ్చింది కాబట్టి మేము బ్లడ్ టెస్ట్ కూడా చేపించుకున్నాను. ఇట్ కన్ఫర్మ్డ్ అండ్ వి వెంట్ టు ద హాస్పిటల్ చెకప్ చేపించుకోవడానికి. హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు కూడా విహాన్‌కి చెప్పామనమాట. మేము హాస్పిటల్‌కెళ్తున్నాము చెకప్ చేపించుకోవడానికి. సో, వచ్చాక చెప్దాము ఏంటి అనేది అని విహాన్ కూడా చెప్పలేదు అత్తమ్మకి. సో, హాస్పిటల్‌కి ఎళ్ళాక డాక్టర్‌తో మాట్లాడాము. నేను లోపలికెళ్ళి చెక్ చేపించుకుంటుంటే మా హస్బెండ్ ఇఫ్ యూ వాంట్ వద్దు అనుకుంటే ఎలా అన్న ప్రాసెస్ కూడా మాట్లాడాడు. నాకైతే చాలా కోపం వచ్చింది. అది మాట్లాడిన విషయం నాకు తెలీదు. సో, నేనైతే లోపలికెళ్ళి నేను చెక్ చేపించుకున్నాను. సో, నేను చెక్ చేపించుకున్నప్పుడు నా థాట్స్ ఎలా ఉండే అంటే హౌ ఈస్ ద బేబీ ఇప్పుడు ఎలా ఉంది పొజిషన్ ఏంటి అని. సో, దే సెడ్ హార్ట్ రేట్ వినిపిస్తుంది అని అండ్ ఇట్ వాస్ అబోవ్ 140 అండ్ ఐఎమ్ ఫిక్స్డ్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. హార్ట్ రేట్ అంటే ఇంకా ప్రాణం స్టార్ట్ అయ్యింది ఒక పిండంకి. సో, ఇంకా బేబీకి హార్ట్ రేట్ స్టార్ట్ అయింది. సో, ఇట్స్ మైన్. బై గాడ్స్ గ్రేస్ అగైన్ ఐ గాట్ ప్రెగ్నెంట్. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఎమ్మటే అయ్యాను. ఇప్పుడు గాడ్స్ గ్రేసే అనుకుంటున్నాను. బికాస్ 2025లో చాలా గుళ్ళు వెళ్ళాను అండ్ ఏమీ కోరుకోలేదు. హ్యాపీగా ఉండాలి. నాకేం కావాలో నీకు తెలుసు కదా అని కోరుకున్నాను. మేబీ గాడ్‌కి నాకివ్వాలి అనిపించిందేమో అని. బికాజ్ ఫెబ్‌లో మేము వైజాగ్‌కెళ్ళాము. సింహాచలంకెళ్ళాము, అన్నవరంకెళ్ళాము. అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. అండ్ అగైన్ కమింగ్ టు శ్రీరామనవమికి కళ్యాణంలో కూర్చున్నాము. అండ్ నెక్స్ట్ మా బ్రదర్ వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు అరుణాచలంకెళ్ళాము, తిరుపతికెళ్ళాము. అండ్ అత్తమ్మ వాళ్ళతో లాస్ట్ టైం వెళ్ళామనమాట షిరిడీకి. అది మీరు ఆల్రెడీ వీడియోస్ చూసారు. హీ వాంట్ టు బ్లెస్ మీ విత్ ఎ చైల్డ్ అగైన్ అని నాకు అనిపించింది. అండ్ హార్ట్ బీట్ విన్నాను. వినకపోయి ఉంటే అంటే హార్ట్ బీట్ ఒకవేళ వాళ్ళు నెగిటివ్‌గా చెప్పుంటే మేబీ నాకు ఏమనిపించేదో తెలీదు. బట్ ఇంకా హార్ట్ రేట్ వినిపిస్తుంది అనగానే ఐ హావ్ జస్ట్ డిసైడెడ్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. అండ్ బయటికొచ్చాక మళ్ళీ డాక్టర్ నాకు చెప్తున్నారనమాట. మీరిద్దరు మాట్లాడుకోండి. నేనైతే చేయను. మీకు వేరే డాక్టర్ నెంబర్ ఇస్తాను చేసే వాళ్ళది. టాబ్లెట్స్ ఇస్తారు. 90% వరకి అలానే పోతుంది. లేదు అంటే కొంచెం ప్రొసీజర్ ఉంటుంది అని. చాలా కోపం వచ్చింది నాకసలు. హౌ కెన్ హీ డిసైడ్ అని. ఇంటికి వెళ్ళే దారిలో నేనైతే తీపిచ్చుకోను. హార్ట్ రేట్ వినిపిస్తుంది అంటే మనం ఒకరిని చంపుతున్నామని అర్థం. ఐ డెఫినెట్లీ వాంట్ టు కంటిన్యూ. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేనైతే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ ఇది మంచిది కాదు కూడా. హార్ట్ రేట్ వినిపియకపోతే ఓకే. మేబీ ఆలోచించే టైం ఉండేది మనకి. బట్ ఇప్పుడైతే నో సెకండ్ థాట్. నాకైతే సెకండ్ థాటే లేదు అని చెప్పాను. తను ఒప్పుకున్నాడు కూడా. అండ్ ఇంటికొచ్చాక ఇంకా మా అత్తమ్మకి చెప్పాము ఇలా. అండ్ వీఆర్ హ్యాపీ. అండ్ అప్పుడు దివాళీ టైం అనమాట. దివాళీకి కూడా నేను కన్సీవ్ అయ్యే ముగ్గేశాను. ఇప్పుడు అనుకుంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట. లైక్ దివాళీ ఫెస్టివల్ మూమెంట్‌కే ఐ హావ్ కన్సీవ్డ్ అని. నాకు నాసియా, వామిటింగ్స్ అలాంటి సింటమ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేవు. ఇప్పుడు కూడా లేవు. ఇట్ ఆల్ వెంట్ నార్మల్. బట్ ఫస్ట్ టైం నేను వర్కింగ్ అనమాట. కాలేజ్‌లో వర్క్ చేసేదాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా. అప్పుడు కాలేజ్‌కి వెళ్ళడం, రావడం, అక్కడే ఫుడ్ కానీ అంటే అన్నీ క్యారీ చేసుకొని వెళ్ళి అక్కడ తినడం. ఆల్రెడీ ఒక 2, 3 క్లాస్‌లో నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివాను అండ్ వాళ్ళకి మళ్ళీ టీచ్ చేశాను. క్లాస్‌లో ఎంగేజ్ అవ్వడం, స్టూడెంట్స్ ఇంటరాక్షన్, మళ్ళీ స్టాఫ్‌తో మంచిగా ఉండేవాళ్ళం అందరం. సో, ఇవన్నిట్లో నాకు ఎక్కువగా
ఏమప్పుడు ఇబ్బందిలాగా అనిపియకపోయేది. జస్ట్ మార్నింగే లేవాలి, ఎళ్ళాలి అన్న ఫీలింగ్ తప్ప నాకు వర్క్ లోడ్ ఉంది ఎక్కువ అన్నట్టు కూడా కాదు. బికాజ్ చదువుకునేటప్పుడే సరిగ్గా చదువుకున్నాను కాబట్టి చెప్పడం ఈజీ అయిపోయింది. ఇట్ వెంట్ నార్మల్ ఎట్ దట్ టైమ్. ఇంకా నైన్త్ మంత్ అన్నప్పుడు ఇంకా నేను స్టాప్ చేశాను. ఇంకా ఏ జాబ్ చేయలేదు టిల్ నౌ. ఇంకా నైన్త్ మంత్‌లో వదిలేసిన జాబ్ నేను ఇప్పటి వరకి ఇంకా ఏమీ చేయట్లేదు. నౌ ఆల్సో ఐయామ్ ఎ హౌస్ వైఫ్. ఇప్పుడు వచ్చేసరికి సినారియో ఈస్ టోటల్లీ డిఫరెంట్. విహాన్ ఉన్నాడు. వాడు 7 ఇయర్స్ ఓల్డ్. వాడు స్కూల్‌కెళ్తాడు. అండ్ ఐయామ్ ప్రెగ్నెంట్ అంటే ఈ కిడ్‌ని చూసుకోవాలి. మార్నింగ్ లేసి విహాన్‌కి వండాలి, బాక్స్ పెట్టాలి. మా హస్బెండ్‌కి బాక్స్ పెట్టాలి. అత్తమ్మ ఒక 1 వీక్ 10 డేస్ ఏమో ఉంది. దెన్ తను మళ్ళీ ఊరికెళ్ళిపోయింది. సో, నాకు ఆ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఎలా ఉండేది అంటే కంప్లీట్‌గా డిప్రెషన్‌లోకెళ్ళాననమాట. నేను ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలేదు ఈ విషయాన్ని. మా రిలేటివ్స్‌కి కానీ, ఎవ్వరికీ కానీ. బట్ సతీష్‌తో అయితే ఊరికే చిరాకు పడేదాన్ని. అత్తమ్మ ఎందుకు అట్లా అంది? మా అమ్మ ఎందుకు ఇట్లా అంది? మా డ్యాడీ ఎందుకు అట్లా అన్నాడు? ఎవ్రీథింగ్. ఏది మాట్లాడినా కూడా నేను నెగెటివ్‌గానే తీసుకునేదాన్ని. మేబీ నేను ఇంట్లోనే ఉండడం వల్ల ఆహ్, ఎటూ ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల నాకలా అనిపిస్తుందో ఏమో నాకు తెలీదు. కొన్నిసార్లు నాకు నేనే ఓకే. ఐయామ్ ఫైన్. కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. నేను మంచిగా ఉండాలి అని అనుకునేదాన్ని. ఐ డోంట్ నో, చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేసేది. ఆహ్, చాలా నాకు నేనే డిఫరెంట్‌గా అనిపించేది. ఎందుకు నాకింత కోపం వస్తుంది? ఎందుకు ఇంత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను నేను? నేను బావుండాలి అని అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఎక్స్‌ప్రెస్ చేయడం మాత్రం నేను కోపాన్నే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను మా హస్బెండ్‌తో. చాలా గొడవలు పెట్టుకున్నాను. ఆహ్, ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీలో ఆల్ ద డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ చాలా మంచిగా టేక్ కేర్ చేసుకున్నాను. నాకు నేను లైక్ మై హస్బెండ్ ఆల్సో సపోర్టెడ్ మీ. తను కూడా కుకింగ్‌లో హెల్ప్ చేసేవాడు అప్పుడు నాకు. మేబీ నేను వర్కింగ్ కాబట్టి హెల్ప్ చేశాడేమో! ఇప్పుడైతే అసలు ఏమీ హెల్ప్ లేదు నాకు. అది కూడా నాకు కొంచెం సఫకేషన్ లాగా అనిపిచ్చేది. నేను ప్రెగ్నెంట్ కదా! నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా! అంటే ఆల్రెడీ ఇల్లు క్లీనింగ్‌కి మెయిడ్ ఉంది. స్టిల్ నాకు కొంచెం హెల్ప్ చేయాలి ఎవరైనా. నాకు సపోర్ట్‌గా ఉండాలి. డిప్రెషన్‌లోకెళ్ళాను ఈ ఫస్ట్ ట్రైమినిస్టర్ దాదాపుగా. అండ్ మళ్ళీ మేము డిసెంబర్‌లో చెకప్‌కెళ్ళాము. అంటే ఎవ్రీ మంత్ చెకప్‌కెళ్తూ ఉండాలి కదా! సో, డిసెంబర్‌లో చెకప్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎన్‌టీ స్కాన్ విహాన్ పొట్టలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎన్‌టీ స్కాన్ కూడా అవైలబుల్. సో, థర్డ్ మంత్‌లో ఆ ఎన్‌టీ స్కాన్ చేశాకనే అందరికీ చెప్పాలి అని అనుకున్నాను. థర్డ్ మంత్ ఎన్‌టీ స్కాన్ చేశాక అది రిజల్ట్ కాల్ చేసి చెప్తాము అని చెప్పారు వాళ్ళు. సో, కాల్ చేసి డాక్టర్ రమ్మంటున్నారు మిమ్మల్ని అని చెప్పారు మాకు ఇక్కడ హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్ వాళ్ళు. ఇంకా రమ్మంటున్నారు అంటే టెన్షన్ ఉంటుంది కదా! డెఫినెట్‌గా ఏదో ఒకటి అయ్యి ఉంటేనే వాళ్ళు రమ్మంటారు. ఇఫ్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని మెసేజ్ పెడతారు. అంటే నార్మల్‌గా బ్లడ్ టెస్ట్ అవన్నీ చేపించుకున్నప్పుడు ఓకే. ఫైన్ అని చెప్పేస్తారనమాట మెసేజ్‌లోనే. కానీ రమ్మంటున్నారు అనగానే కొంచెం టెన్షన్ అయిందనమాట. అండ్ మా హస్బెండ్ ఆఫీస్‌లో ఉన్నాడు. హీ సెడ్ ఐ కాంట్ కమ్, నువ్వే ఎళ్ళు అని అన్నాడు. సో, నేను ఒక్కదాన్నే ఎళ్ళాను హాస్పిటల్‌కి. అండ్ డాక్టర్ ఏం చెప్పారు అంటే ఆహ్, నార్మల్‌గా ఎన్‌టీ స్కాన్‌లో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుస్తాయి. లో లో ఉంటే ఎవ్రీథింగ్ ఫైన్ అని అనుకోవచ్చు. హై ఉంటే నెక్స్ట్ టెస్ట్‌కి ప్రొసీడ్ అవ్వాలి. అంటే ఇంకా టెస్ట్‌లు చేపించుకోవాలి. డౌన్ సిండ్రోమ్ ఇంటర్మీడియేట్ అని వచ్చింది. సో, నెక్స్ట్ టెస్ట్‌కెళ్ళాలి బికాజ్ ఇట్ రిలేటెడ్ టు ద బేబీ అని. ఎవరమైనా కూడా రిస్క్ లేకుండానే చూసుకోవాలి అనుకుంటాం కదా! సో, నాకసలు షాక్ అసలు. ఫస్ట్ టైమ్ నాకు ఎలాంటివి లేవు. ఐయామ్ హెల్తీ అండ్ నాకు అర్థం కాలేదు. వై ఇట్ హ్యాపెండ్ అని అడిగితే ఏజ్ ఫ్యాక్టర్ అని అంది. ఐయామ్ 35 నో డౌట్. బట్ ఇప్పుడు అందరూ మ్యారేజెస్ 28-30కే మ్యారేజ్ చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ ప్లానింగ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ప్రెగ్నెన్సీ. మన పేరెంట్స్ అయితే 20 బిఫోర్ 20, 16 ఇయర్స్, 15 ఇయర్స్‌కే మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అని అంటే ఓకే అనిపించేది. బట్ ఇప్పుడు అందరూ లేట్‌గానే మ్యారేజెస్ చేసుకుంటున్నారు. లేట్‌గా అంటే దిస్ ఇస్ ద ఏజ్ అని ఫీల్ అవుతున్నారు. అండ్ ఆఫ్టర్ 30 ప్లస్‌లోనే ఎవ్రీబడీ ఈస్ కన్సీవింగ్. ఇప్పుడు ఇలాంటివి చెప్పేసరికి నేను అదే క్వెషన్ అడిగాను. ఇప్పుడు అందరూ ఈ టైంకే కన్సీవ్ అవుతున్నారు. ఇప్పుడే మ్యారేజ్ అని. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పారు. ఆహ్,
ఓకే. మీ హస్బెండ్ వచ్చారా అంటే రాలేదు అని చెప్పాను. అండ్ కొంచెం హార్ట్ ఏమంటారు హెవీ అయిపోయిందనమాట. ఆహ్, ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! 3 మంత్స్‌లో హ్మ్, బేబీ బేబీ వస్తుంది. బేబీ ఉంటది నాతో. ఇట్ క్యాన్ బి గర్ల్ ఆర్ బాయ్. బట్ ఆహ్, ఆహ్, మన హార్మోనల్ చేంజెస్ కానీ అన్నీ చూసాక యూ నో ఆహ్, చాలా చాలా ఫీలింగ్ ఉంటుంది కదా! ఇలా ఇంకొక టెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడే ఇంకా చాలా టెన్షన్ ఉంటది. లిటరల్లీ ఆ ఫేజ్ అయితే నాకు చాలా ఘోరంగా ఉండే అనమాట. సో, నెక్స్ట్ ఎక్కడైనా చేపించుకోండి బయట అని చెప్పారు వాళ్ళు టెస్ట్. సో, డబుల్ డోప్లర్ స్టడీ ఇంకా బయట చేపించుకున్నాము. 4 అనుకుంటా. ఆ టెస్ట్ చేపించుకున్నాక ఆల్మోస్ట్ ఒక 25 డేస్ వరకు రిజల్టే రాలేదు. ఇంకా ఆ మూమెంట్ చూడాలసలు నా టెన్షన్ కానీ ఈ విషయం నేను మా అత్తమ్మకి నేను ఇన్ఫార్మ్ చేయలేదు. మై హస్బెండ్ ఇన్ఫార్మ్డ్ హర్. తను కాల్ చేసి షీ క్రైడ్ విత్ మీ. ఎవరైనా మనకి ఓదార్చాలి అనుకుంటే వాళ్ళు మనకు కాల్ చేసి ఏం కాదు ఎవ్రీథింగ్ గోస్ వెల్ అని చెప్పాలి. బట్ ఆ మూమెంట్లో తను ఏడ్చేసరికి నాకు అసలు ఇంకా కంప్లీట్గా మైండ్ సెట్ చాలా ఎలా ఉంది అంటే డిస్టర్బ్డ్గా ఉంది. ఆ టైంలో తను ఏడ్చేసరికి ఇంకా నేను డైరెక్ట్గా అనేసాను అనమాట. ఎందుకు ఏడుస్తున్నారు, దేవుడే ఇచ్చాడు, వద్దు అనుకుంటే దేవుడే తీసుకుంటాడు, ఒకరితో నేను హ్యాపీగానే ఉన్నాను. మేము ఉంటే ఇద్దరు ఉంటారు లేదా ఒక్కరు చాలు మాకు అని అనుకుంటున్నాను. దీనికేమి ఏడవకండి అని. ఏడవకుండా ఎలా ఉంటారు అంటే నేను ఆ ఫేజ్లో ఉన్నాను. ఐఎమ్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. మన మైండ్ అంతా డిస్టర్బ్ అయి ఉంది. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ నేను ఇంకా పోర్ చేసుకోవాలనుకోవట్లేదు నా మైండ్లో. ఆ టైంలో అలా చెప్పేసరికి నాకు అసలు చాలా కోపం వచ్చింది. నన్ను కంట్రోల్ చేయాల్సింది దే ఆర్ క్రయింగ్ విత్ మీ అని. ఒక 1 వీక్ ఏమో మాట్లాడలేదు అనుకుంటా. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దట్. అండ్ మా హస్బెండ్ కూడా నాదే మిస్టేక్ అన్నట్టు ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నారు. అసలు ఐ కుడెంట్ టేక్ ఇట్ అనమాట. చాలా ఏడుపు వచ్చేసింది. దే హ్యావ్ టు కంట్రోల్ మీ. నాకు సర్ది చెప్పకుండా వాళ్ళే ఇంకా నా ముందు ఏడుస్తూ ఉంటే ఇట్ టుక్ మీ టు ద డిఫరెంట్ వరల్డ్. ఆ 20 డేస్ అయితే చాలా సఫర్ అయ్యాను నేను. ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు. అండ్ ఐఎమ్ నాట్ వర్కింగ్. ఇంట్లోనే ఉంటున్నా. ఇంకా పిచ్చి థాట్స్ అసలు ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అనమాట. సో వాళ్ళు నన్ను కంట్రోల్ చేయాల్సింది వాళ్ళే నాకు నెగిటివ్ నెగిటివ్గా అంటుంటే ఐ కుడెంట్ టేక్ ఇట్ అనమాట. చాలా చాలా ఫీల్ అయ్యాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక విహాన్ స్కూల్కి వెళ్ళాక చాలా ఏడ్చేదాన్ని. చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. ఇట్స్ కంప్లీట్లీ ఇంకా ఒక డిఫరెంట్ ఒక డిఫరెంట్ వరల్డ్ అనమాట. ఐ కుడెంట్ టేక్ ఇట్ అసలు ఎనీ మోర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుందో ఏమో, ఈ టెన్షనే ఎక్కువ ఉంది. ఫైనల్లీ 2026 Jan 1 రోజు మేబీ ఆఫ్టర్నూన్ అలా వచ్చిందనమాట రిజల్ట్. అండ్ ఇట్ వాజ్ పాజిటివ్. దాంట్లో అయితే మంచిగానే ఉంది అని వచ్చింది. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా తెలిసేది. నేనే వెళ్ళాను ఆ రోజు కూడా మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది అనుకుంటా. సో తను చూసి ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, వీ కెన్ ప్రొసీడ్ ద ప్రెగ్నెన్సీ అని అంది. అండ్ ఐఎమ్ హ్యాపీ. మా అత్తమ్మకి చెప్పాను, మా హస్బెండ్కి అందరికీ చెప్పాను ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని. ఈ మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. అంటే తను నాతో మాట్లాడకపోవడం, నేను తనతో మాట్లాడకపోవడం. ప్రతి దానికి ఏడుపు ఒకటే సొల్యూషన్ కాదు కదా. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మనని కన్సోల్ చేయాలి కొన్ని విషయాలలో. అండ్ నాకు చాలా బాధేసింది కూడా. బికాస్ నేను మా పేరెంట్స్తో ఇంత ఎమోషనల్గా కనెక్ట్ కాదనమాట.
నా పేరెంట్స్‌తో కూడా నేను ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్ కాదు. బికాజ్ నా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి గొడవలలోనే పెరిగాను. మా బ్రదర్ అయితే హాస్టల్‌లో ఉంటున్నాడు. బట్ వీళ్ళ గొడవలు డైరెక్ట్‌గా చూసుకోవడం, వాళ్ళు కొట్టుకునేది చూసుకోవడం, అదంతా చూసి ఆల్మోస్ట్ ఒక ట్రోమాలోకెళ్ళాలి. నేను ఆహ్, ఐ డిసైడెడ్ టు బీ స్ట్రాంగ్. నేనింకా స్ట్రాంగ్‌గా ఉండాలి అని ఎక్కువ ఫ్రెండ్స్‌తో మాట్లాడేదాన్ని. ఎక్కువ వాళ్ళతో బయటికెళ్ళేదాన్ని. ఆహ్, ఐ ఐ జస్ట్ షేర్డ్ ఎవ్రీథింగ్ విత్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పేదాన్ని, ఇలా ఉందండి సిట్యుయేషన్ అది ఇది అని. సో, దే రియల్లీ సపోర్టెడ్ మీ ఎవ్రీ టైమ్. సో, ఇంకా జాన్ ఫస్ట్ రోజు చెప్పారు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని. ఓకే అన్నాక హ్యాపీ, బట్ కొంచెం ఫింగర్స్ క్రాస్డ్ స్టిల్ టిఫా స్కాన్ అయ్యే వరకు ఎవరికి చెప్పను నేను. బికాస్ అది మెయిన్ స్కాన్. ఇంకా టిఫా స్కాన్లో ఏం జరిగింది ఏంటి అండ్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ అనేది చూడాలి అనుకుంటే జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే చాలా లెందీగా అయిపోయింది కాబట్టి ఇంకా స్టాప్ చేస్తున్నాను. అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా ఉన్నాను ఇంకా కంటిన్యూ చేయడానికి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే నాది ఇలా జరిగింది. హౌ మై సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అయ్యిందో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పటివరకు మీకు ఏదైనా పాయింట్లో అలా అనిపించినా, లేదు మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఎవరికైనా కన్సీవ్ అవ్వాలి, లేదు ప్రెగ్నెంట్లో ఉన్నాము, మా థాట్స్ ఇలా ఉన్నాయి, మేము డిప్రెషన్లో ఉన్నాము, అలా మీకు ఏదైనా అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. ఐ విల్ గివ్ యూ ఆన్సర్ టు యూ. మనం ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్ళిన ఏదైనా కూడా ఎవ్రీథింగ్ మనమే బేర్ చేయాలి. నేను డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు నాకు నేనే సపోర్ట్ చేసుకునేదాన్ని. నో వన్ ఈజ్ విత్ యూ, యూ హ్యావ్ టు బీ విత్ యూ. నీకు నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. బీ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అని ఈ బేబీ నన్ను చాలా స్ట్రాంగ్ చేసిందని చెప్పాలి. And I'm thankful to the baby and also to the God. See you in the next video.